ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించి దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనులకు అనేక ఆపదలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించే వారికి అనేకమైన ఆపదలు, కష్టాలు, శ్రమలు ఎదురవుతాయి. చెడు పనులు, దుష్టకార్యములు జరిగించే వారికి ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. మోసం చేసి అమాయకులను దోచుకునే వారికి నిత్యము ఆపదలు చుట్టుముట్టి ఉంటాయి. దేవుని వాక్యము ఇంత విరివిగా అందించబడుచున్నా ఇంకా వాక్యమును తెలుసుకొని ప్రజలు ఉన్నారు, వాక్యమును అంగీకరించని ప్రజలు ఉన్నారు. ఏ ఒక్కరూ నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ సృష్టికర్తను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలి, రక్షింపబడాలి, సజీవమైన దేవుని తెలుసుకొని ఆరాధించాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు వాక్యము అందించబడుతుంది. అనేక మంది వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి యొక్క సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానంపై ఆధారపడుతున్నారు. ప్రియ సహోదర, సహోదరి, మన జ్ఞానము దేనికి పనికిరాదు. ఇబ్బందులు పాలు చేస్తుంది, అవమానములు తెచ్చిపెడుతుంది, కష్టాలు పాలవుతాము, శ్రమల పాలవుతాము, ఇబ్బందుల పాలవుతాము. అదే దేవుని జ్ఞానము గనుక సంపాదించుకొనగలిగితే మన కుటుంబాలు మనము సురక్షితంగా నివసించగలము, నిబ్బరముగా జీవించగలము. దేవుని జ్ఞానం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కావున ప్రియ సహోదర, సహోదరి, దేవుని ఎరుగని వారికి అనేకమైన ఆపదలు, భక్తిహీనులకు ఆపదలు అనేకములు. కావున ప్రియ సహోదర, సహోదరి, భక్తిహీనులకు సువార్త అందజేద్దాం, వారిని రక్షించుదాం, కాపాడుదాం. దేవుని ఎరుగని వారికి సువార్తను ప్రకటిద్దాం, వారిని రక్షిద్దాం, దేవుని మార్గంలో నడిపిద్దాం. దేవుని వాక్యమును వినిపించి అంగీకరించేలా వారికి సువార్తను ప్రకటిద్దాం. దేవుని నమ్ముకుని ఆయనపై నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి దేవుని చిత్త ప్రకారము, వాక్య ప్రకారము జీవించే వారిని కృప ఆవరించుచున్నది. ప్రియ సహోదర, సహోదరి, దేవునిపై ఆధారపడిన మనకు కృప ఆవరిస్తుంది అని దేవుని సేవకుడైన దావీదు మహారాజు గారు ఆయన జీవిత అనుభవంతో కీర్తనల గ్రంథము రచించినారు. ఆయన కృపను రుచి చూచి ఎరిగిన వారు కనుక మనకు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. ప్రియ సహోదర, సహోదరి, మరి నిజముగా యెహోవాను నమ్ముకొని ఉండుట వలన మనకు కృప ఆవరించుచున్నది. మన పట్ల నూతన కార్యములు జరుగుచున్నవి. శ్రమలు, బాధలు, నిందలు, వేదనల నుండి విముక్తి దొరుకుతుంది. మనసుకు నెమ్మది, ధైర్యంగా, నిబ్బరముగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చలనైన రెక్కల నీడలో కాచి కాపాడి మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహము కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేలా మీ కృప దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. వారి యొక్క శరీరంలో ఎటువంటి బలహీనత ఉన్నా స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. గృహిణులను కాపాడండి. వారు చేస్తున్న పనులన్నిటిలో కాపాడండి. ఎటువంటి శారీరక బలహీనతలు రాకుండా మీ కృపా కాపుదల దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను, బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక సదుపాయాలు అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగా మీ కృప ఉంచండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.